హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అనేది చేశానండి. చాలా టేస్టీగా ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉంటారండి. ఇక్కడ రైస్లోకి ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుందండి. చాలా బాగా వచ్చింది కర్రీ కూడా ఫ్రెండ్స్. ఓకే అండి, మనం ఈ కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇక్కడ ముందుగా అయితే నేను ఎండు రొయ్యలు అయితే తీసుకున్నాను. ఎండు రొయ్యలు అనేది మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేడి నీటిలో అయితే మంచిగా క్లీన్ చేసుకున్నానండి. మామూలు వాటర్లో కాకుండా ఈ ఎండు రొయ్యల్ని వేడి వాటర్లో క్లీన్ చేసుకుంటే మనకి దీని లోపల ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉంటే బయటకు అయితే వచ్చేస్తాయి. అందుకని చక్కగా వేడి వాటర్లో అయితే నేను క్లీన్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక 4 ఎగ్స్ అయితే వేస్తున్నానండి. ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి పీల్ తీసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ఒక 3 టమాటాలు, ఒక 2 ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 పచ్చిమిర్చి. ఈ కర్రీలోకి టమాటా అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. గ్రేవీ వస్తుంది, ప్లస్ టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి టమాటా అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇక్కడ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసి తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసేసుకున్నానండి. మీకు మంచి కలర్ కావాలనుకుంటే పసుపుతో పాటు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను కొంచెం కలర్లో అయితే ఫ్రై చేశాను. మరీ ఎక్కువ కలర్ అయితే నేను ఫ్రై చేయలేదండి. ఇక్కడ మనకి ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని అయితే తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఆల్రెడీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఎండు రొయ్యల్ని, వాటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఎండు రొయ్యలు అనేది కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఎండు రొయ్యలు అనేది ముందుగా ఎందుకు వేసానంటే మనకి దీంట్లో ఏమైనా నీచు వాసన ఉంటే ఉండదు. తినేటప్పుడు కూడా మన కూర చాలా బాగుంటుందండి. అందుకనే ఇక్కడ నేను ఎండు రొయ్యలు అయితే ముందుగా వేసేసుకొని ఆయిల్ అయితే కొంచెం కొద్దిగా సేపు ఫ్రై చేశానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 పచ్చిమిర్చి అయితే దీంట్లో వేసుకున్నాను. ఆయిల్ అయితే నేను ముందు ఎక్కువగానే వేసుకున్నాను, ఇంకా సరిపోతుంది కాబట్టి ఇంకెక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఆనియన్స్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు కూడా దీంట్లో వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి ఒకసారి అయితే మనం కర్రీ అంతా కూడా కలిసేంత వరకు కలుపుకొని మీడియం సైజులో పెట్టుకొని అయితే మూత పెట్టేసుకుందాం. మనకి ఉల్లిపాయలు అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి. ఏ కర్రీకైనా మనకి ఉల్లిపాయ బాగా ఫ్రై అవుతేనే గ్రేవీ వస్తుంది, కర్రీ టేస్ట్ అనేది కూడా వస్తుందండి. ఇక్కడ మనం అయితే మూత పెట్టేసుకుందాం. ఒకసారి అయితే మళ్ళీ చూసుకొని కలుపుకుంటూ ఉండాలండి. మనకి కింద అడగట్టకుండా మనం ఆనియన్స్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా. ఇక్కడ ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. తర్వాత దీంట్లో నేను కట్ చేసుకున్న టమాటాలను అయితే వేసుకున్నానండి. ఇక్కడ నేను టమాటా అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మీరు టమాటా తక్కువ తినే వాళ్ళు అయితే ఒక టమాటా వేసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ పెద్ద సైజు టమాటాలు 2 అయితే తీసుకున్నానండి. ఎందుకంటే టమాటా వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత గ్రేవీ అనేది కూడా మనకి చాలా బాగా వస్తుంది. ఇక్కడ టమాటా కూడా మనం కొద్దిసేపు నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. టమాటా అనేది మనకి చాలా త్వరగానే ఫ్రై అయిపోతుందండి. తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియా పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. ఇక్కడ మసాలా అనేది చాలా తక్కువగానే వేసానండి మా పిల్లల కోసం కాబట్టి. తర్వాత దీన్ని ఒక్కసారి మనం మంచిగా కలుపుకుందామండి. కర్రీకి అంతా కూడా మనం వేసిన కారం అంతా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకొని తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్కి కూడా మనం వేసిన కారం అంతా కూడా ఈ కర్రీలో కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే కలుపుకుందామండి. కలిసిన తర్వాత దీంట్లో నేను ఒక గ్లాసున్నర అయితే వాటర్ వేస్తున్నాను. మీరు ఒక గ్లాస్ వేసుకున్నా చాలు. ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. తర్వాత ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇక్కడ కర్రీ అనేది సిమ్లీలో అయినా పెట్టుకోవచ్చు, లేదా మీడియం సైజులో అయినా పెట్టుకోవచ్చు. ఏ కర్రీ అయినా సిమ్లీలో కానీ మీడియం సైజులో కానీ ఉడికితేనే ఆ కర్రీ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి. చూసారా, ఇంకొక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ పడుతుందండి. మీకు ఇలా కావాలితే దింపేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కొంచెం దగ్గరగా ఎగరబెట్టానండి. మరీ పులుసులాగా కాకుండా దగ్గరగా ఎగరబెట్టుకుంటేనే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనలీ ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే టమాటా వేసి సూపర్గా వచ్చిందండి. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. చూసారండి, వేడి వేడి రైస్లోకి ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ ఖచ్చితంగా
చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. చూసారండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. కర్రీ అనేది టేస్ట్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.